ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎమర్జెన్సీ విధించి నేటితో 51 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిందో ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరికల సందర్భంగా రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు జంజీలో మోదీజీకి విశేష ఆదరణ పెరుగుతుంటే కాంగ్రెస్ మాత్రం యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఆర్థిక ప్రణాళికనే తీసుకునే విధానం వల్లనే ఈరోజు యువతకు దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు మొన్న కూడా మనం చూసినాం. ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు వచ్చారు. ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున యువకులు వచ్చారు. This shows that Modi ji is popular among Gen Z. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఒక జెన్ జీని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు ఈరోజు మనం ఇక్కడ అడుగుపెట్టినాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు. ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి వాళ్ళకు అగాత్యాలు తెలియదు వాళ్ళకు.